హాయ్ అండి. ఇగో నేను చాట పోయడానికి మెంతులు నానేసుకున్నాండి. ఒకరోజు నానబెట్టి నిన్న నానబెట్టాను. ఇవాళ మిక్సీ పెట్టాను. చూడండి మిక్సీ ఇట్లా మిక్సీ పట్టుకున్నాక మెత్తగా ఇందులో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి నేను కొంచెం వేసుకున్నా, సరిపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం మెంతిపిండి ఎక్కువనే ఉంది, అందుకని గోధుమ పిండి కొంచెం తక్కువ వేసుకున్నా. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, బాగానే వస్తుంది. అట్లా మంచిగా కలుపుకొని ఇదిగోండి చాట ఇట్లా కొంచెం ఇట్లా పాడైపోయింది. దీనికి పెట్టుకున్నాం. ఇంకా మీకు పెట్టిన తర్వాత చూపిస్తాను. నేను ఇట్లా పెట్టుకున్నాను. చూడండి గోధుమ పిండితో మంచిగా వస్తుంది, జిగురు ఉంటుంది మంచిగా. కొంతమంది ఏమో పేపర్లు వేసుకొని పట్టుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా తెల్లవకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా పచ్చగా వస్తుంది, బాగుంటుంది. చాట పచ్చగా పడితే బాగుంటుంది. చూద్దాం, ఇప్పుడు చాట పెట్టేద్దాం. ఇలా పూసుకోవాలండి. పూసేసి అట్లా పూసుకోవాలి, బాగుంటుంది. అచ్చం గోధుమ పిండితో కూడా పూసుకోవచ్చండి, మనకు అందుబాటులో ఇది. నేను ఇది తొందరగా కావాలి, ఎమర్జెన్సీగా అనుకుంటే గోధుమ పిండిలో కొంచెం పసుపు వేసి పోసుకోవచ్చు. అండి వేయటం ఇట్లా సందులలో కూడా కొంచెం ఇట్లా అది అట్లా పెట్టేసుకోవాలి. చూడండి ఎట్లా వచ్చేసింది. అప్పుడు ఊగింది చాట, ఇప్పుడు స్టిప్గా తయారైపోయింది, గట్టిగా అయిందన్నమాట. బాగుంటుంది. అట్లా అచ్చం గోధుమ పిండితో కూడా పూసుకోవచ్చు. ఎమ్మటే కావాలనుకుంటే మెంతి పిండితో పూసుకో. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది, అది కొంచెం తొందర పాడేది. పూసినప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం తొందర పాడేది. అయిపోయిందండి. దీన్ని ఎండలో పెట్టేసుకోవాలి. ఇక ఎండలో పెట్టేసుకొని ఎండిపోద్ది.